అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి కూటమి చాలా ఊహించని స్థాయిలో అధికారంలోకి రావడం అయితే జరిగింది. చాలా భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలుపొందింది. అయితే ఈ స్థాయిలో గెలుపొందినటువంటి ఒక కూటమికి ప్రస్తుతం గడ్డు కాలం వచ్చిందా, కూటమి మొత్తం కూడా చీలిక అవ్వబోతుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రచారాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే ఈ ప్రచారాలన్నీ నిజమా అవాస్తవమా, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి ఎవ్వరూ ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. అయితే అసలు ఈ కూటమి ఎప్పుడు దాకా కలిసి ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, ఎప్పుడు విడిపోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూసే కళ్ళు కూడా ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలైపోయాయి అంటూ చెప్పేసి ఒక వర్గం వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఏంటంటారు, మొత్తంగా కూటమి ప్రభుత్వంలో చీలికలు వస్తున్నాయి రావా? అంటే ఖచ్చితంగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే అసలు ఈ మూడు పార్టీలు కలవకూడదనే ఉద్దేశంతో ఎన్ని కుట్రలు జరగాలి అన్ని కుట్రలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. విడివిడిగా బలహీనపరచడానికి చూశాడు. తెలుగుదేశం పార్టీని ఏమన్నాడు, మీరు ఒంటరిగా వెళ్తే ఎప్పుడూ గెలవలేరు, మీరు పొత్తులోనే గెలుస్తారని చెప్పేసి అక్కడ మానసికంగా అక్కడ. జనసేన పార్టీని ఏమన్నారు, మీకు అభ్యర్థులు ఉన్నారా 175 కాన్స్టిట్యున్సీలోనే మీరు ఎలా వెళ్తారు అని. బీజేపీ ఎలాగ వీళ్ళతో కలుస్తుందో అని చెప్పేసి అని మరో విధంగా అంటుంది. ఎన్ని రకాల కుట్రలు చేసినా చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాజకీయాల కంటే మనకి రాష్ట్రం ముఖ్యం అనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు, నెగ్గి చూపించారు. నేనేమంటున్నానంటే వెంకట్ గారు, ఈ పార్టీలు కలవడాలు విడిపోవడాలు ఇవన్నీ నాయకుల చేతుల్లో ఉండవు, ప్రజల చేతుల్లో ఉంటాయి. ప్రజలు ఏ విధమైన ఆలోచన విధానంతో ఉంటారో ఆ విధానంతో పార్టీలు పొత్తులు పెట్టుకుంటే విడిపోతాలంటే జరుగుతూ ఉంటాయి. ప్రజలు నిర్ణయించారు మీ మూడు పార్టీలు కలవాలి, మీ ముగ్గురు నాయకులు కలిసి ప్రయాణం చేస్తేనే తప్ప ఆ రాక్షసుడిని కొట్టలేరు, అతను శాశ్వతంగా అతను నోరు ముయ్యాలంటే మీరు కలవాలని చెప్పేసి అంటే ఒక విధమైన దిశానిర్దేశం చేశారు ప్రజల ఆలోచన ప్రకారంగానే కూటమి పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని చవి చూసినాయి. సరే, మరి ఊరుకుంటాడా గుంటగాండక్కలా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఏదో రకంగా చీలికలు తెప్పించాలి. మొదటి నెలలోనే మొదలుపెట్టాడు. అసలు కూటమి పార్టీల మీద విపరీతమైన ప్రజల వ్యతిరేకత వచ్చేసింది. ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన ఏర్పడుతుందని చెప్పేసి మొదటి నెలలోనే ఢిల్లీలో ధర్నాలు చేసిన కానీ మొదలుపెట్టి 7 నెలలు పూర్తయింది. ఇప్పటికే ప్రతిరోజు అదే పని. ఇప్పుడు చూడండి, సంక్రాంతి సంబరాలు అంత అద్భుతంగా చక్కగా చేసుకుంటుంటే వాళ్ళ పేపర్లు ఎవరు రాస్తున్నారు, ప్రజలు అంతా నిరుత్సాహంగా ఉన్నారు, అసలు సంక్రాంతి జరగట్లేదు. కోడి పందాల మీద కూడా క్యాసినోలు అని రాశాడు వాళ్ళ పేపర్లో. వారి హయాంలో లాస్ట్ ఇయర్ పేపర్లో చూడండి, ప్రజలు ఎంతో అద్భుతంగా కోడి పందాలు నిర్వహించుకుంటున్నారంట. అంటే ఏ విధంగా వాళ్ళు కూటమిలో చీలికలు తేవాలి, లేకపోతే ప్రజల్లో అసంతృప్తి రగిల్చాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు అది. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక యజ్ఞంలో రాష్ట్రాన్ని ముందుంచాలని చూస్తున్నారు. ప్రతి నిమిషం కూడా రాష్ట్రాన్ని తిరిగి గాడిలో ఎలా పెట్టాలి, ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో ఉంచాలనేటువంటి ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. వీళ్ళు చేస్తున్న యజ్ఞానికి ఖచ్చితంగా రాక్షసులు పూర్వం నుంచి అది అలవాటే కదా, రాక్షసులు ఇలాగని విజ్ఞానం విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉంటారు. నేనేమంటానంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, కానీ కూటమి పార్టీలో ఉన్న నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ మాటలకు కావచ్చు, స్పందించే విధానంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు ఏ పోస్ట్ పెడుతున్నారో కూడా తెలియదు. ఒరిజినల్ పోస్టా ఫేక్ పోస్టా కూడా తెలియదు. ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అండుకో ఆరితేరింది. తెలుగుదేశం పార్టీ ఫేక్ ఐడీలుగా క్రియేట్ చేసి జనసేన మీద తిడతా ఉంటారు. ఆ ముసుగులో ఈ ముసుగు అంతే, జనసేన ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి తెలుగుదేశం అని తిడతా ఉంటారు. రకరకాలైన ప్రయత్నాలు. ఈ మధ్యకాలంలోనేమో చంద్రబాబు గారు ఏమో కేంద్ర మంత్రిగా వెళ్ళిపోతున్నారు, లోకేష్ గారినేమో సీఎం చేస్తున్నారు, లేకపోతే లోకేష్ గారినేమో ఉప ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ కార్యకర్తల్లో ఉంది. అసలు 7 నెలలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి, 8వ నెలలో అడుగుపెట్టాం. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి మనం అండగా ఉండాలి. నేను అంటుంది చంద్రబాబు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మనం బలం అవ్వాలి, కానీ బలహీనత కాకూడదు. నిజంగా కుటుంబంలో సమస్యలు ఏ కుటుంబంలో ఉండమండి? అసలు ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఆర్థికంగా కావచ్చు, ఆలోచన విధంగా కావచ్చు వ్యత్యాసాలు ఉంటాయి. వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే కుటుంబంలో పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కితే కుటుంబం ఏమవుద్ది? అదేవిధంగా అది కుటుంబం కావచ్చు, పార్టీ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఏదైనా సరే పెద్ద ఆలోచన విధానంలో పెద్ద మార్పు ఏం రాకూడదు. నేను అంటుంది ఈ రోజున లక్ష్యం, ప్రజలు ఇచ్చిన లక్ష్యం, మనకి ఏమీ లక్ష్యం పెట్టారు? మనకి జగన్మోహన్ రెడ్డి గారంటే భయంతో
కూటమి నాయకుల మీద ఉన్న నమ్మకంతో ఓటేశారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఈ రోజు కాకపోతే రేపైనా రాజకీయాలు చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు, మనం మరో 15 సంవత్సరాలు కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. దాన్ని కూడా వక్రీకరించేలాగా రకరకాలుగా ఆయన్ని దూసుకుపోతున్నాడు, ఈయన సైలెంట్గా ఉన్నాడు, రకరకాల వ్యాసాలు లేకపోతే రకరకాల ప్రకటనలో మళ్ళీ పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకులు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం నేను అంటుంది ఎవరికైనా ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరికైనా సరే నా పార్టీ అధికారంలో రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు తప్ప వేరే పార్టీని అధికారంలో రావాలి, వేరే పార్టీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరు అనుకోరు కదా. అయినా కూడా జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యమైన ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి వెళ్తున్నారు. నేను అంటుంది వాళ్ళిద్దరి మధ్యన ఇటువంటి పొరపచ్చాలు లేవు. ఒక పక్క నుంచి లోకేష్ గారు ఆయన తనకు వచ్చినట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడు ఆయన. విద్యాశాఖలో మంచి మార్పులు కోరుకుంటున్నాడు. మొన్న మోదీ గారి మీటింగ్లో కూడా ఏమన్నాడు ఆయన, మా అన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. అంటే అద్భుతమైనటువంటి ఒక కలయికత ఉంది, రాష్ట్రానికి శుభసూచకం. నేను అంటుంది ఈ విషయంలో ఇంత కలిసికట్టుగా వెళ్తున్నప్పుడు మళ్ళీ కుటుంబంలో విచ్ఛిన్నం తీసుకురావాలి, లేకపోతే ఏదో రకంగా నేను అధికారంలో కూర్చోవాలి, మా వాళ్ళు అధికారంలో కూర్చోవాలని ఇటువంటి ఆలోచనలు ఇప్పుడు చేయకూడదు. అసలు ఆలోచన రాకూడదు. మన దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. మళ్ళీ ఆ సైకోపాలన రాకుండా ఏ విధంగా ప్రజలను కాపాడాలి మీద ఉండాలి. ప్రతిరోజు విచ్ఛిన్నకరమైనటువంటి స్టేట్మెంట్తో ఏ విధంగా ఒక మనసాక్షి లేని సాక్ష్యాలు ఒకటి ఉంది. ఆ పేపర్లో రాసే విధానం కానీ కొంతమంది ఎనలిస్టులు ఉన్నారు, ఎర్నలిస్టులు అంటున్నాను, ఎనలిస్టులు కాదు, ఆ ముసుగులో వచ్చే వాళ్ళు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది. చూసారా మన చంద్రబాబు గారి మీద కోర్టుకు వెళ్ళిన వాడు ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. మరి అతను చిచ్చి అంది సుప్రీంకోర్టు, నీకు సంబంధం ఏంటని. నేను అంటుంది ఈ విధమైన ఒక పక్క నుంచి ఏమో రాక్షసులతో పోరాడుతున్నారు వీళ్ళు, ఒక పక్క నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ఏ విధంగా తిరిగి గాడిలో పెట్టాలనే కార్యక్రమం చేసుకుంటున్నారు. నేను అంటుంది కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, 3 పార్టీలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన దృష్టి ఇప్పుడు దేని మీద ఉండాలి, కూటమి పార్టీ బలంగా ఉండాలి, అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నట్టు వీళ్ళకి అండగా ఉండేటటువంటిగా మన మాటలు ఉండాలి, చేతలో ఉండాలి. అంతే తప్ప కేవలం అవతల వాళ్ళ ట్రాప్లో మనం పడొద్దు. ఒక రాక్షసుడు అతన్ని పొరపాటున మళ్ళీ అధికారంలో రానివ్వకుండా అతను 11 స్థానాల్లో కూర్చోబెట్టి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు ప్రజలు. దాన్ని మనం గౌరవించుకోవాలి. అది మానేసి మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా నాయకుడు సీఎంలో కూర్చోవాలి, ఎవరు కూర్చోవాలో ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నాయకులకు వదిలిపెట్టేయాలి. మన బాధ్యత ఏంటి, నాయకుల్ని అనుకరించడం కాదండి, అనుసరించాలి, అది నేర్చుకోవాలి. వాళ్ళ లక్ష్యం ఏ విధంగా పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గారు, ఎందుకు ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గారు, దాన్ని మనం ఏం చేయవలసింది ఏంటి. కొంతమంది అత్యుత్సాహంతో కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా నేను అంటాం కనీసం బయటికి వెళ్తే వార్డు మెంబర్గా కూడా గెలవలేరు. వాళ్ళ కుటుంబంలో పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకి గౌరవిస్తున్నారు. ఈరోజు ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళు కూడా నేను చెప్తున్నా, మీ ముఖారం విందాలు బట్టి ఎవరికి మీకు అధికారం ఇవ్వాలా. అక్కడ చంద్రబాబు గారు పడ్డ కష్టం, దానికి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పాటు, ఈ రెండు చూసే మీకు అధికారం ఇచ్చారు. మీరు ఎవరో కూడా చూడాల, మీరు ఎమ్మెల్యేగా ఆ స్థాయి ఉందా లేదా అని కూడా చూడాల, ఓట్లు వేసారు, గెలిపించారు. గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఏదో కొంతమంది ఏమో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని కొంతమంది కార్యక్రమాలు, కొంతమంది అత్యుత్సాహంతో ఇచ్చే స్టేట్మెంట్స్, కొన్ని ఏమవుతున్నాయంటే ఏంటంటే పదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, మనకు ఇంత బాధ్యతగా ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేయాలి తప్ప వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వ్యతిరేకంగా మనం పనిచేయకూడదు. అదంతా గమనిస్తున్నారు. ప్రజల చేతుల్లో తీర్పు ఉంటుంది. మనం ఏమి శాశ్వతంగా ఉండేవాళ్ళం ఏం కాదు. ఏది మన ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఒక కాంట్రాక్టర్కి చేతికి ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే 5 సంవత్సరాలు మార్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. నేను అంటుంది ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలని 10 ఏళ్ళు చెప్తుందానికి కారణం అది. నేను అంటుంది ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా మనం అలా ఉండాలి తప్ప ఏదో మళ్ళీ కూటమిలో చిచ్చు పెట్టే ఉద్దేశంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా మనం కూడా వాళ్ళ ఆడే ఆటలో మనం పావులు కాకూడదు. నేను పదే కోరుకుంటుంది అదే. ఈ రోజున రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. లోకేష్ గారు పదే అంటున్నారు, ఎంతోమంది రావాలని చూస్తున్నారు, కానీ వాళ్ళకి భరోసా ఇవ్వడానికే నాకు చాలా టైం పడుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెడుతుంటే మన దగ్గర సమాధానం ఉండాలి కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రాడు, మేము అదంగా కలిసికట్టుగా పనిచేస్తాం అనేటువంటి భరోసా వాళ్ళకి కదా పారిశ్రామికవేత్తలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఈ రోజున మళ్ళీ 20వ తారీఖున దావోస్ వెళ్తున్నారు. నేంటుంది మనం ఇక్కడే ఒక సంశయాలు, ఒక అనేకమైన ఆలోచనలు పెట్టేసుకుంటే వీళ్ళు ఎలా కలిసి ముందుకెళ్ళగలరు? ఒక పక్క నుంచి వాళ్ళు దుర్మార్గుడితో పోటీ పడగలరా, లేకపోతే మిగతా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే మీద ఆలోచన చేయగలరా? నేంటుంది వాళ్ళకి బడ్డీనే కాకూడదు. మనం ఏ పార్టీకైనా సరే, నేంటుంది కూటమి పార్టీలు 3 పార్టీలకి అదే విజ్ఞప్తి చేస్తున్నా. పదే వాళ్ళు చెప్తున్న మాటలకి మనం అర్థం ఏంటి, వాళ్ళ ఆశయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి,
ఏ విధంగా ఉంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? నిజంగా దుర్మార్గుడు మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటి? మరొక్కసారి పొరపాటును కానీ వచ్చాడంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి కదా. నిజం చెప్తున్నాను వెంకట్ గారు, మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో కానీ వస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి అంతా? ఈ నాయకులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వాళ్ళ పరిస్థితి అందరూ ఏంటి అంటుంది. ఇప్పటికైనా రాజకీయాలు వద్దు, రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలప్పుడు చూసుకుందాం, ఎన్నికలప్పుడు మన నాయకులు ఎలా డిసైడ్ చేస్తే అలా ప్రయాణం చేద్దాం. కానీ 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి తగ్గట్టుగా పనిచేయకపోతే మాత్రం రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోద్ది. మళ్ళీ ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టవలసి వస్తుంది. ఆ అవకాశం ఇవ్వకుండా ప్రయాణం చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నా. ఓకే, చాలా చక్కగా చెప్పేసారు. నిజంగా కూటమి చీలికపై ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా పటాపంచలయ్యే విధంగా మీ సైడ్లో చాలా చక్కదైన విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.